ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి జనకేశ్వర వారికి ధన్యవాదాలు. నా పేరు కుక్కుమూడి ప్రసాద్ అండి. మాది పల్నాడు జిల్లా మాచర్ల. నేను గత 15 సంవత్సరాల నుండి సోషల్ యాక్టివిటీగా పనిచేస్తూ అలాగే 2002లో మరి దళిత బహుజన సంక్షేమ సేవా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ పల్నాడు జిల్లా SC/ST బిజినెస్ అండ్ మార్కెట్ కమిటీ మెంబర్గా కూడా పనిచేస్తూ ఉన్నాం. నా యొక్క సేవలను గుర్తించి 2024 సంవత్సరంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అయినటువంటి అప్పుడు ఉన్నటువంటి గౌరవ మరి కలెక్టర్ అనుబాబు గారు ఉత్తమ సేవా అవార్డు మాకు ఇవ్వడం జరిగింది. మంచి మనోహర్ గారు చేస్తుంది. అలాగే మరి అక్టోబర్ 5వ తారీఖు 2025 సంవత్సరంలో రవీంద్ర భారతిలో మా యొక్క సేవా కార్యక్రమాలను గుర్తించి తెలుగు సాంస్కృతిక మరి జాతీయ అవార్డు డాక్టరేట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మన ఇటీవల నూతనంగా కూడా గత 6 నెలల క్రితం నాకు పల్నాడు జిల్లా SC/ST బిజినెస్ అండ్ మార్కెట్ కమిటీ మెంబర్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇది నా గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా మరి నేను మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారి గురువైనటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు, బాబు జగజ్జీవనరావు గారు వీళ్ళ యొక్క ఆశయాల కోసం సమాజంలో పనిచేస్తూ ముఖ్యంగా రైట్స్ ఫర్ ఫైట్ మరి హక్కుల కోసం పనిచేస్తూ అలాగే వరి బయట తిరుగుతున్నటువంటి SC/ST BC మైనారిటీ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని మరి ప్రభుత్వ హాస్టల్స్ గురుకుల పాఠశాలలో చేర్పించడం, నోటిఫికేషన్ పడినప్పుడు వారికి అడ్మిషన్ పెట్టించడం, ప్రధానంగా మీద వివిధ హాస్టల్స్ లో సమాజంలో వివిధ గ్రామాల్లో తిరిగి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సమాజంలో మన తలరాతులను ఈ యొక్క సమాజాన్ని మార్చగల శక్తి ఒక చదువుకి విద్యకు మాత్రమే ఉన్నది. ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్. అంటే విద్య అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మనము గట్టిగా మన పిల్లలకు ఉపయోగించాలి. అంటే ఈరోజు మన స్థితిలో ఉన్న మన పిల్లలు మన కష్టం మనం పొలం పనులు చేసినా ఇంకోటి చేసినా ఆ విధంగా కష్టపడకూడదు. మన పిల్లల్ని విద్యాపరంగా చిన్ననాటి నుండి మరి ఖచ్చితంగా చదివించాలని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మరి ఈరోజు మనకి ఏమి ఉన్నా కూడా విద్యతో మనం పోల్చుకోలేదు. ఎందుకంటే మన దగ్గర నుండి తీసివేయనది, దొంగిలించలేనిది ఒక విద్య మాత్రమే. ఈరోజు గ్లోబల్ ఫౌండేషన్ మరి జనకేశ్వర గారు మరి కార్యక్రమాలు పెట్టారంటే నాకు వేరే ఒక మహిళా నాయకురాల ద్వారా నాకు ఆపర్చునిటీ వచ్చింది. కానీ ఎందుకంటే ఇంత గొప్పవారు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన మధ్యలో మరి కూర్చొని ఇలాంటి కార్యక్రమాల్లో మనమందరం కూడా పాలుభాగం చేసి వారి యొక్క అనుభవాలు మనతో పంచుకోవడం అనేది చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనకేశ్వరులు గారిని అభినందిస్తున్నాను. నాకంటే గొప్పవారు మేధావులు ఇక్కడ ఉన్నారు. అయినా కూడా మన శక్తి కొలది మన సమాజానికి ఏమి అందిస్తున్నాం అనేది చెప్పి ఒక సామాజిక బాధ్యతగా మనం గుర్తించాలి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. మరి బోధించు, సమీకరించు, పోరాడనే నినాదంతో ఆయన తన యొక్క సర్వస్వాన్ని వదిలి ఈ యొక్క ప్రజల యొక్క విముక్తి కోసం, స్వేచ్ఛ సమానత్వం కోసం ఆయన యొక్క పెద్ద రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అందుకే 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వస్తే మరి ఆ రోజు మనకు పూర్తి హక్కులు రాలేదు, మరి స్వాతంత్రం రాలేదని చెప్పేసి 1950 మరి జనవరి 26న ఈ రోజున మరి సంపూర్ణ స్వాతంత్రాన్ని మనం రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాము. అదే రోజు మనం మరి సార్వభౌమ ప్రజాస్వామ్య స్వతంత్ర దినోత్సవంగా మరి భారతదేశం అంతటా కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి నేను ప్రధానంగా కూడా మరి రేపు జరగబోయే మరి రిపబ్లిక్ డే వేడుకలో కూడా పాల్గొనాల్సి ఉంది. మా గ్రామం మాచిల నియోజకవర్గం దుగ్గి మండలం ముగ్గురు గ్రామం అంటే దాంట్లో కూడా నేను చెప్పే హై స్కూల్ SLC కమిటీ మెంబర్గా కూడా పనిచేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహిళా చట్టాల మీద కూడా పనిచేస్తా ఉన్నాము. ప్రధానంగా అన్టచబిలిటీ మీద అంటే SC/ST అట్రాసిటీ ఆ అసమానతలు రూపుమాపడానికి కూడా యొక్క సమాజంలో మేము పనిచేస్తా
కాకుండా ఇతరులకు చేసేదే సేవ. అంటే మానవ సేవయే మాధవ సేవ. మనం పేద ప్రజలకు మనకు ఏమీ ఆశించకుండా ఏదైతే ఇస్తున్నామో అది మనము పేద ప్రజలకు చేసినటువంటి సేవ, దేవుడికి చేసినటువంటి సేవ, సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవ, నిస్వార్థమైన సేవ. వీటన్నింటిని కూడా మనం గుర్తుపెట్టుకొని సమాజంలో మరి మనం చేస్తున్నటువంటి దాంట్లో ఎంతో కొంత కూడా పేదలకు ఇతరులకు పంచిపెట్టాలని, సాయం చేయాలని, అది మాట సాయం కావచ్చు, డబ్బు సాయం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వేరే పరంగా కావచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ కూడా ఈ శక్తి కొలది ఏదో ఒక రూపంలో మరి సేవ చేస్తూ సమాజంలో, అలాగే ప్రధానంగా మేము ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు కూడా, అవి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, నేను అనేక మందికి కూడా మరి పెన్షన్ ఇప్పించడంలో కానీ, అలాగే భూములు ఇప్పించడంలో కానీ, స్థలాలు పొలాలు ఇప్పించడంలో కానీ, మరి ఉపాధి హామీ మీద కూడా నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సిఆర్పీగా లో ట్రైనింగ్ అయ్యి వాటి మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి అన్ని నా సేవా కార్యక్రమాలను మరి గుర్తించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో నన్ను కూడా మరి జనకేశ్వర గారు మరి బాలిబాబు చేర్చి మరి ఇంతమంది ఆ పెద్దల యొక్క అవకాశాన్ని కల్పించినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి మరోసారి మరి మీ అందరికీ జేబీ చెప్పండి. జేబీ